వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ పక్కన బయటికి వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా ఎంతో ఆర్థికంగా నిలదొక్కునే విధంగా కూడా ఈ ఫ్రీ బస్సులు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరి అంతేకాకుండా ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకి కూడా ఆర్థిక వనరులను చేకూరుస్తూ వాళ్ళు కూడా స్వయం సహాయ సంఘాల ద్వారా కూడా ఉపాధి పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతూ మహిళలు కూడా కుటుంబంలో గౌరవం వచ్చే విధంగా కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేయడం జరుగుతున్నది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా ఈరోజు మరి అతని వయసు అంటే విజన్ ఉన్న వ్యక్తి, ఒక హైదరాబాద్ని ఎలాగైతే హైటెక్ సిటీగా తీర్చిదిద్దారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఉమ్మడి రాజధాని ఉండేటప్పుడు, ఈరోజు మన ఉత్తరాంధ్రాన్ని మరీ ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని అంతర్జాతీయంగా కూడా ప్రపంచ పటంలో ఒక నెంబర్ 1 స్థానంలో విశాఖపట్నాన్ని ఉంచాలని మరి మనం చూసినటువంటి హబ్ కానివ్వండి, ఐటీ హబ్ కానివ్వండి, మరి ఈరోజు గూగుల్ A1 అనేది ఒక నెట్ అది ఏర్పాటు చేయడం కానివ్వండి, మరి విశాఖకి మనం చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈరోజు రైల్వే జోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఇంత చక్కగా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈరోజు చూస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ చాలా అప్పులలో మనం ఉన్నాం. గత ప్రభుత్వంలో మరి ఎన్నో అప్పులు చేస్తే అప్పులన్నీ తీర్చుకుంటూను మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏదైతే యువతకి మరి ఆ రోజు వాగ్దానం చేశారో మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటూ ఇంతమందికి ఉద్యోగ ఉపాధులు కల్పించే విధంగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి తనయుడైనటువంటి మరి లోకేష్ గారు కూడా ఈ ఒక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా చూస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం. ఈరోజు మనం మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మనకి బీజేపీ నుంచి మోడీ గారు కానివ్వండి, ఈరోజు బ్రిడ్జిలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి చేయించడము, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ తరఫున విలేజ్లు డెవలప్మెంట్, రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ చేయడమే కాకుండా మరి చూస్తే అడవి ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫారెస్ట్లలో కూడా రోడ్లు అవి వేస్తూ అది కూడా డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం, విశ్వాసం ఉంచి వాళ్ళ ఆశీస్సులు అందజేస్తే ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ ఆశీస్సులు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తప్పకుండా ఉండాలి. అలాగే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ